ప్రియ సంగమా, దేవుని బిడ్డలారా, సహచరులు, సంఘస్థులైన ఆత్మీయులైనటువంటి మీ అందరికీ పేరు పేరున వందనములు, శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారులారా, సంఘ క్రమము అనేటువంటి అంశంలోని 9వ అంశము 10వ అంశము అయి ఉంటుంది. పారదర్శక గురించి మనం ఆలోచిస్తున్నాం. పారదర్శకత. పౌలు గారు చాలా ధైర్యంగా ముక్కుసూటిగా చెప్పాడు. గడిచిన వారము మీరు విన్నారు. దయచేసి విననటువంటి వారికి నా యొక్క రిక్వెస్ట్, మీరు వినండి. చాలా అవసరమైనటువంటి విషయం. అది విన్నటువంటి వారికి ఈరోజు కొనసాగింపు బాగా కనెక్ట్ అవుతుంది, లేదంటే కొంచెం తక్కువగా ఉంటుంది ప్రభావం. ప్రియులరా, పౌలు గారు అన్నారు, నేను మీ యొద్ద లేనప్పుడు నాదొక జీవితం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, నీతి మాటలు మీకు ఎన్నో ఉత్తరాల రూపంలో రాస్తాను. కానీ మీకు దూరముగా ఉండి మీకు రాసినటువంటి ఉత్తరములో ఏ మాటలైతే ఉన్నాయో మీ యొద్ద ఉన్నప్పుడు కూడా నేను అలాగే బ్రతుకుతాను, జీవిస్తాను. అదేవిధంగా మీరు కూడా నేను మీ యొద్ద ఉన్నప్పుడు ఎలాగనైతే భయభక్తులు కలిగి బ్రతుకుతారో, నేను మీకు దూరంగా ఉన్నప్పుడు కూడా, మీ యొద్ద ఉన్నా లేకపోయినా, దూరంగా ఉన్నా మీరు అలాగుననే బ్రతకాలి. అలా బ్రతికితే మీరు పారదర్శకంగా ఉన్నారు అనేటువంటి విషయము ప్రభు సన్నిధిలో కనపరచబడుతుంది. ఓకే. ఇక ప్రియులరా, లౌక్యము అనేటువంటి ఒక పదం ఉంటుంది. లౌక్యము అంటే ఏంటి అని అంటే, ఉదాహరణకి అంటే మామూలుగా లౌక్యమునకు ఉన్నటువంటి పదానికి ఉన్నటువంటి అర్థము కనుక చెప్పుకోవాలి అని అనుకుంటే, కొంచెం సమయస్ఫూర్తితో వెళ్ళటము అని, వివేకంగా వెళ్ళటము అని. అది ఎలా ఉంటుంది అని అంటే, పౌలు గారు అన్నారు కదా, యూదునికి యూదుని వలె ఉన్నాను, అన్యుడికి అన్యుడి వలె ఉన్నాను. ఏ విధము చేతనైనను ఒక ఆత్మను రక్షించవలెనని ఎవరు ఏమై ఉన్నారో వారికి నేను అలాగనే ఉన్నాను. ఇది లౌక్యం. అంటే ఈ లౌక్యంలో పాపం ఉండదు, ఈ లౌక్యంలో దురుద్దేశము ఉండదు, ఈ లౌక్యములో ప్రేమ ఉంటుంది, ఈ లౌక్యములో దేవుని చిత్తము నెరవేర్చటం అనేటువంటి జ్ఞానం ఉంటుంది. ఇక దీని వలనే ఒక పదం ఉంటుంది, అది లౌకికం. చాలామంది లౌకికం ఒకటి అనుకుంటారు. నో, లౌకికము అని అంటే, ఉదాహరణకి మన రాజ్యాంగ పీఠికల్లో లౌకికము, సోషలిజం అంటే సాంఘికము అనేటువంటి పదాలు రెండు చేర్చటం జరిగింది తదనంతర కాలంలో. 42వ అమెండ్మెంట్ దాంట్లో చేర్చటం జరిగింది. ఆ లౌకికము అనేటువంటి పదానికి మన భారతీయులు ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే, ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. అంటే ఇందులో ముఖ్యంగా అందరూ సమానమైనటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం మంచిది. లౌకికం అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం మంచిది.
కానీ అది వాడే సందర్భాలను బట్టి మాత్రం ప్రమాదము ఉంటుంది. ఇప్పుడు మన దేశ రాజ్యాంగాన్ని బట్టి ఏంటి అని అంటే అన్నింటినీ గౌరవించాలి. అంతవరకు కొంచెం పర్వాలేదు. కానీ అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే చెప్తున్నారు, ఏ దేవుడైనా ఒకటే అనేటువంటి ఆ పదం ప్రమాదం. ఓకే, ఈ స్పీచ్ బయటికి వెళితే వాడు ఎక్కడున్నారో పట్టుకొని రానంటారు తప్పకుండా. ఇక మన క్రైస్తవులలో కూడా జాడ్యం ఉంది. ఏ చర్చికి వెళ్ళినా ఒకటే, ఏదో ఒక చర్చికి వెళ్తున్నాం కదా అన్న, ఇక్కడ ఉన్న దగ్గర చర్చికి వెళ్తున్నాం, అది తప్పు. ఎందుకు అనంటే ఏ చర్చికి వెళ్ళినా ఒకటే అనేది ఎప్పుడవుతుందో తెలుసా? ఎప్పుడవుతుంది అనంటే ఇక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా మరెక్కడికి వెళ్ళినా ఇదే సత్యబోధ ఉన్నది, నడిపింపు ఉన్నది అని అనుకున్నప్పుడు ఒకటి. అన్న ఇక్కడ విన్న తర్వాత ఇంకెక్కడ కూడా అసలు వినబుద్ధి కాదన్న. కారణం ఏంటంటే వాళ్ళు ఏదేదో చెబుతారు అన్న. అసలు బైబిల్లో ఆ సందర్భాలు ఉండవు, వాళ్ళే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. ఇక మనందరికీ తెలిసిందే, జనాకర్షక విధానాలలో బోధిస్తూ ఉంటారు. దాంట్లో లౌక్యం, మళ్ళీ జనాకర్షక విధానంలో లౌకికం ఇది బోధిస్తూ ఉంటారు. అలాగే ఇక రకరకాలైనటువంటి వరాలు ఉన్నాయని, స్వస్థతలు ఉన్నాయని, ప్రవచనాలు చెప్తాము అని, అద్భుతాలు చేస్తాము అని చెప్పి, దయ్యాలను వెలగొడతామని, చేతబడులు తీసేస్తామని, అన్ని కల్లిబొల్లి మాటలు చెప్పి బోధించేటువంటి బోధనలో మేము చర్చికి వెళుతున్నాము అనేటువంటి ఆ భావన తప్పు. అయితే ఇందులో మన వాక్యం విని ఇది సత్యమని ఎరిగినటువంటి వారు ఈ సత్యమున్న చోటికి రాకుండా మరొక బోధనలలో నువ్వు సహవాసం చేస్తూ నేను చర్చికి వెళుతున్నాను అని చెప్పి సమర్థించుకుంటూ, ఏదో ఒక చర్చికి అయితే నేను వెళ్ళాను కదా అని చెప్పి వెళ్ళి ఒకనాటికి దానికి అలవాటు పడి ఈ రుచే నాకు బాగున్నది అని చెప్పి మాట్లాడుకుంటున్నావు అంటే, ఈ మాట అనటానికి బాధేస్తుంది, కానీ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడకపోతే నేను దోషినవుతాను. ఇది తప్పుడు బోధ, ఇది తప్పుడు విధానమని తెలిసి కూడా నువ్వు వెళుతున్నావు అంటే శాపానికి, నాశనానికి నువ్వు ధైర్యం చేస్తున్నావంతని అర్థం. ధైర్యం చేస్తున్నావంతని అర్థం. పిల్లరని మీకు ఒకటి, సరే చాలా హార్డ్గా ఎప్పుడైనా చెప్పానో లేదో సాఫ్ట్గానైతే చెప్తూ వస్తున్నాను. వాక్యం, బైబిల్లో ఉన్నటువంటి జ్ఞానం, కొత్తపల్లి రమేష్ అనేటువంటి వ్యక్తి బోధిస్తూ వస్తున్నటువంటి సుమారు ఈ 25 సంవత్సరాల పైచిలుకు బోధలో రమేష్ నాలుక మడత పెట్టడం అనేటువంటిది లేదు. రమేష్ బోధించినటువంటి బోధాన్ని తప్పు ఎత్తి చూపెట్టగలిగేటువంటి అవకాశం ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు, ఎవరు ఆ సాహసం చేయలేదు. ప్రియులరా, నీకేం కావాలండి? నీకేం కావాలి? కావలసిన వంటకం వండి వడ్డించి తినిపిస్తే తినలేక మరేదో మాట చెప్పి ఏటి తమ్ము రావట్లేదు, రావాలి కదా అనంటే చెప్తున్నారండి. మంచి మెల్లగా చెప్తున్నారు,
సావధానంగా చెప్తున్నారు. కానీ నేను సంతృప్తి పడతలేను అనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు. నా సంతృప్తి పక్కకు పెట్టండి, అసలు దేవుడు సంతృప్తి పడుతున్నాడా అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఆలోచించుకోవటం లేదు. సత్యము వినకపోతే, సత్యముతో సహవాసం చేయకపోతే, సత్యమును ప్రోత్సహించకపోతే, సత్యములో నీ జీవిత ఆత్మీయ ప్రయాణం కొనసాగకపోతే ఇంకా నువ్వు ఎక్కడుంటావు, ఏం వింటావు, ఏం చేస్తావు, ఎక్కడికి వెళుతావు? ఎక్కడికి వెళ్తావు? చస్తావు, ప్రమాదం ఉన్నది అని చెప్పినా కూడా నువ్వు కళ్ళు తెరవకపోతే, మీరు చూడండి, నువ్వు తెలియక ప్రమాదములోనికి వెళ్ళావు అనంటే కాసింత ఏముంటుంది? జాలి ఉంటుంది కదా. కానీ తెలిసి కూడా నువ్వు ప్రమాదములోనికి వెళితే వారి పట్ల జాలి ఉంటుందా? ఉండదు, ఉండదు. ప్రియ దేవుని వారలరా, లౌకికము బయట ప్రజలు వాడుచున్నారు. ఏమని? దేవుడు ఒక్కడే అని అంటూ కొంచెం జనరలైజ్డ్ పీపుల్స్ ఉంటారండి ప్రతి రిలీజియన్లో కూడా. నువ్వు ఇస్లామా, హిందువా, క్రిస్టియనా, నువ్వు ఏ మతమైనా తీసుకోండి, దేవుడు ఒక్కడు. నువ్వు అక్కడికి వెళ్ళి చిత్తశుద్ధితోటి మొక్కు అంటే పూజ చేసుకొని ఆ భక్తిలో నువ్వు కొనసాగితే ఆ దేవుని అనుగ్రహము నీకు ఉంటుంది. ఉండదు ప్రియులరా. ఇది వాళ్ళ దృష్టిలో చాలా కడుసు మాట. ఉండదు. అలాగే క్రైస్తవులు కూడా సత్యము వినకుండా, సత్యములో ఉండకుండా, సత్యదేవుడికి, నిత్యదేవుడికి చేయవలసిన విధానంలో ఆరాధన చేయకుండా, ఈ ఆదివారం నేను ఎక్కడికో ఒక దగ్గరికి పోయాను, ఎక్కడో ఒక దగ్గర ప్రార్థన చేశాను, సహవాసం చేశాను, రొట్టె తీసుకున్నాను అన్నట్టే వాళ్ళకు కూడా ఉండదు. ఇది తేల్చబడిన మాట, తేల్చబడేటువంటి మాట. ఈ మాట మాట్లాడుచున్నందులకి, ఎందుకంటే కొంతమంది మా పిల్లలు మనోళ్ళే ఉన్నారు కాబట్టి బాధేస్తుంది, అయ్యో వాళ్ళని కూడా అనవలసి వస్తున్నది కదా అని. కానీ తప్పదు. ఇంకా పేర్లు కూడా అంటే వీళ్ళు వింటే కొంచెం గుచ్చుకుంటుందేమో, పేర్లు ప్రస్తావన చేస్తే బాగుండేమో అన్నట్టుగా కూడా ఉంటుంది. కానీ కట్టడి చేసుకుంటున్నాం. అయితే అది కరెక్టా అనంటే కాదు. ప్రియులరా, గతంలో ఒకసారి మనం అనుకున్నట్టున్నాం, బట్ దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేదు. ఎవరెవరైతే రావటం లేదో వాళ్ళ గృహాలలోనికి సంఘముగా వెళదాం. వారికి సమస్య ఏంటి అనేటువంటిది అర్థం మనం విందాం, వాళ్ళకి అర్థం చేయిద్దాం. మెట్టికి ఈ సత్య సహవాసములో వారు నడిచేటువంటి విధంగా ప్రయత్నం చేద్దాం. ఇంకా తదుపరి వాళ్ళ ఇష్టం. ఒకసారి సంఘముగా వెళదాం. ఒక వారం ఒక గృహాన్ని ఎంచుకుందాం. ఓకేనా? ఒక వారం ఒక గృహాన్ని లేదా ఒక ఏరియాని ఎంచుకుందాం. అది వీలైతే ఈ వారం నుండే ప్రారంభించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకే ప్రియులరా, లౌకికము ఎక్కడ సమానంగా ఉంటే బాగుంటుంది అనంటే చదువులో సమానం ఉంటే బాగుంటుంది. అవకాశాలు, ఉద్యోగ కల్పనలో సమానత్వం ఉంటే బాగుంటుంది కదా. అవసరమైతే రేషన్ ఇచ్చేటువంటి విషయంలో సమానత్వం ఉంటే బాగుంటుంది. పిల్లరా, సమానత్వం అన్ని చోట్ల బాగుండదు. సమానత్వం మీన్స్ ఇక్కడ లౌకికత్వం అనేటువంటిది అన్ని చోట్ల బాగుండదు. కొన్ని చోట్లనే బాగుంటుంది, కొన్ని చోట్ల అది ప్రమాదకరంగా ఉంటుంది.
ఈరోజు నేను మాట్లాడినటువంటి మాటలు మన ఇండియన్ పీనల్ కోడ్కి వ్యతిరేకం. ఇదంతా లౌకికము. మన రాజ్యాంగం అంతా లౌకిక రాజ్యాంగం కదండి. ఇప్పుడు నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఈరోజు టర్మ్స్ అన్ని, ఇప్పుడు ఈ ముందు మాటలన్నీ కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాటలు. ఒకవేళ గవర్నమెంట్ కోర్టులు సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేస్తే వెళ్ళాల్సిందే. నేను ఇంకెవరైనా కేసు వేసినా కూడా వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఎవరో కేసు వేస్తారని నేను మాట్లాడకుండా ఉండటం కూడా న్యాయసమ్మతము కాదు. దురదృష్టవశాత్తు ఏంటంటే మన మాటలు కొద్దిమందికే వెళ్తున్నాయి. అది చెడు. చాలామందికి వెళ్ళాలి, కేసు అవ్వాలి. ఎందుకంటే అప్పుడన్నా కొంతమంది దాని మీద దృష్టి పడుతుందేమో అని. ఎందుకు అరెస్ట్ చేశారు? ఇప్పుడు ఈ పనికిమాలిన వాటికి చాలామంది అరెస్ట్ అవుతున్నారు. ఆ అరెస్టు పాపం వాళ్ళకేం దీవెనకరం కాదు. అది ఇలాంటి విధానంలో అరెస్ట్ అవ్వాలి, వాళ్ళకి ఆశీర్వాదం. అది పైగా క్రైస్తవులకి కనువిప్పు. ప్రియులారా, పౌలు గారు ఈ సాహసమే చేశారు. పౌలు మీద చాలా ప్రేమ ఉన్న వాళ్ళకి అది దుస్సాహసం లెక్క అనిపిస్తుంది. అంటే దుస్సాహసం అంటే పదానికి ఉన్న అర్థం అయితే చెడ్డ సాహసం, కానీ ఇక్కడ దుస్సాహసం అంటే ఇక్కడ మామూలు ఈ సందర్భానికి అర్థం ఏంటంటే ఈ పనిగట్టుకొని అని మరి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ఆయన కన్నా తల్లిదండ్రులు ఉన్నారనుకోండి పక్కన, వద్దురా నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడకురా, వాళ్ళ కోపాలు వస్తాయి, వాళ్ళ నీ మీద పగ పెంచుకుంటారు. ఆ కోణంలో వాళ్ళకి అది పదం దుస్సాహసం. ఆ సాహసంతో ఆయన అంటున్నటువంటి మాట కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. కొరింథీలో రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనము. మా అతిశయము ఏదనగా, ఇందులోనట అతడు అతిశయిస్తున్నాడట. అంటే శబాష్ అంటే ఆయన మెచ్చుకుంటున్నాడు, గర్వపడుచున్నాడు. గర్వం అంటే మళ్ళీ ఇందులో ఆరోగ్యకరమైన గర్వం ఉంటుంది, అనారోగ్యకరమైన గర్వం ఉంటుంది. వాడికి ఎంత గర్వం రా అనేది నెగిటివ్ వర్డ్ అది, రైట్? నేను ఈ రకంగా మీకు వాక్యం చెప్పి సత్యం అర్థం చేయించగా మీరు కూడా అంతే గొప్పగా విని రిసీవ్ చేసుకొని ఆ ప్రాక్టీస్లో అదే విధానంలో ఆ కమిట్మెంట్ తోటే ఉంటున్నందులకి, నేను చెప్పినందుకు మీరు విని నడిచినందుకు నేను గర్వపడుచున్నాను. అంటే ఏంటి ఇక్కడ? ఈ పొగరెక్కిందని కాదు, ఇక్కడ ఏంటి దాని అర్థం? అదే అతిశయపడటం, గొప్పగా ఫీల్ అవ్వటం అనమాట. చాలా వెరీ గుడ్, బాగుంది అని చెప్పుకోవటం. ఇప్పుడు అలా అతిశయంగా ఫీల్ అవుతున్నాడట ఆయన. దేనికి? ఏమని? మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక. బైబిల్ని బ్యాన్ చేయాలి, బైబిల్లో చాలా బూతు పదాలు ఉన్నాయని అన్నారు. నో 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 అది మీ అభిప్రాయము తప్పు, మీ పొరపాటు. ఉన్నది అని ఏదైనా ఉన్నదంటే ఇలాంటిది. బైబిల్ లౌకికాన్ని ఒప్పుకోదు, ఇట్స్ ఫ్యాక్ట్. కొంతమంది అంటున్నారు మతోన్మాదులు, లౌకికం అని హిందూ మతం మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళకు ఉండదా లౌకికం? ఉండకూడదా? ఉండదు. ఏమనంటే నీ తండ్రిని మాత్రమే నీ తండ్రి అని చెప్తుంది, వేరెవరినో తీసుకొచ్చి నీ తండ్రి అని చెప్పదు. అయినా పర్వాలేదండి అట్లా చెప్తేనే మాకు బాగుంటుంది అని అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ప్రియ దేవుని వారలారా,
అలాగని పని కట్టుకొని వెళ్ళి ఆ, వాళ్ళ దగ్గర చేరి మీ దేవుడు ఇలాంటి వాడు, మీరు ఇలాంటి వారు అని చెప్పి అసందర్భోచితమైనటువంటి మాటలు మాట్లాడాం. మేమేం మాట్లాడతామనంటే ఫ్యాక్ట్ ఏదో మాట్లాడతాం, సత్యము ఏదో మాట్లాడతాం. సత్యం ఏదో మాట్లాడిన తర్వాత ఇక అసత్యం అని ఇది అని వాళ్ళు పని కట్టుకుని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ వర్షన్ చాలామంది మర్చిపోతున్నారు. సత్యం చెప్పడం పక్కకు పెట్టిళ్ళు, ఇది అసత్యం, ఇది అసత్యం, ఇది దయ్యం, ఇది భూతం అని బోధించటం చేస్తున్నారు. సువార్త ఎలా చెయ్యాలి అనేటువంటి అవగాహన రాహిత్యం, అది ఆ లోపం. ప్రియులారా, సత్యం చెబుతాము, అంతేగాని అసత్యం ఏంటి అని చెప్పి పని కట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారిని ఏలెత్తి చూపించేటువంటి ప్రయత్నము చెయ్యం. ఈ బార్డర్ మేము మెయింటైన్ చేస్తాం, ఈ లైన్ని మేము క్రాస్ అవ్వం. ఇప్పుడు సత్యం ఇది అన్న తర్వాత నీకు నచ్చితే స్వీకరించు అంటాం, నచ్చకపోతే విడిచిపెట్టు అంటాం. బలవంతం చెయ్యం, ఆకర్షక పథకాలు పెట్టం, మ్యాజిక్లు చెయ్యం, జిమ్మిక్కులు చెయ్యం. సూటిగా సత్యమైన దేవుని పలుకులు మాత్రమే పలుకుతాం. ఆఫ్టర్ దట్ యువర్ చాయిస్, యువర్ డిసిషన్. పౌలు గారు ఆ విషయంలో నేను అతిశయిస్తున్నాను అని చెప్పి లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు. దేవుడు మాకేదైతే ప్రసాదించాడో, ఇక్కడ దేవుని కృప ఏంటంటే అసత్యంలో వెళుతున్నటువంటి పౌలు గారికి సత్యాన్ని తెలియజేశాడు దమస్కుకు వెళుతున్నప్పుడు. అదే కృప. ఇప్పుడు దేవుని వాక్కులు ఏంటట? ఆత్మలను రక్షించుటకు శక్తి గలవి. దాన్ని మించిన పెద్ద కృప ఏమంటో చెప్పండి. దేవుడు మాకు ఈ సందర్భానికి మనం జాగ్రత్తగా గమనించుకుంటే, దేవుడు మాకు అనుగ్రహించినటువంటి లేదా నాకు అనుగ్రహించినటువంటి కృప ఏదైతే ఉందో ఆ కృపనే మీకు బోధించాం, ఆ కృప చొప్పుననే నడుచుకున్నాం. అది లౌకికము కాదు, అది ఉన్న విషయం. ఆ విషయంలో మేము అతిశయిస్తున్నాము. విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు. విశేషముగా అంటే నాకు నేను నడుచుకోవటం అనేటువంటిది ఒక కాన్సెప్ట్, ఒక విధానం. మీ ఎడల నడుచుకోవటం అనేటువంటిది ఇది కొంచెం సమస్యాత్మకమైనటువంటి విషయం. మీ ఎడల నడుచుకోవటం అనేటువంటిది ఇది ఎలా ఉండాలి? మీకు ఇబ్బంది కాకుండా ఉండాలి, అసహ్యం వేయకుండా ఉండాలి. ఎప్పుడు అసహ్యం వేస్తుంది? ఇప్పుడు బాగా చెప్తాడు కానీ ఉండటం ఇలా ఉంటాడు అని అన్నప్పుడు అది అసహ్యం వేస్తూ ఉంటుంది కదా. మీ ఎడలను అన్నప్పుడు మీకు ఇలాంటి అభిప్రాయము కలగకుండా ఉండాలి, అలాగే నేను కంఫర్ట్గా ఉండాలి. ఇప్పుడు సత్యంలో ఉండి కూడా సంతోషంగా ఉండాలని కోరుకోవటం తప్పేం కాదు కదండి. అదనమాట. ఇక్కడ ముందు నేను అతిశయిస్తున్నాను అనేటువంటిది ఆయన కంఫర్ట్ అంటే ఆయనకి ఏది కంఫర్ట్ అని అంటే, ఇప్పుడు నేను దైవ ఆలోచనకు వ్యతిరేకంగా వెళుతున్నాను అని తిని తాగి ఆడి పాడేటువంటి విషయంలో వెళుతున్నాను అన్నప్పుడు వానికి సంతోషం ఉంటుందా అంటే? యాక్చువల్గా కంపరంగా ఉంటుంది, ఏదో గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఎప్పటికేదో
వెనకాల గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. కానీ నా స్పిరిచువల్ లైఫ్ బాగుంది, ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితం ఉంది, పరిచర్యలో ఉన్నాను, ఎవరికి నిందించేటువంటి అవకాశము నేను ఇవ్వలేదు, నా మనస్సాక్షి చెప్తున్నది వాక్యానుసారంగా నేను బ్రతుకుచున్నాను అని. ఎస్, ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాను అని వాడికి వాడి మనస్సాక్షి చెప్తున్నప్పుడు వాడికి సంతోషంగా ఉంటుంది. అది కంఫర్ట్, వాడి కంఫర్ట్. నా కంఫర్ట్ నేను చూసుకుంటున్నాను, అలాగే నా కంఫర్ట్ మీకు ఇబ్బంది కాకుండా, మరీ విశేషముగా మీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటున్నాను. విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు. అది మాకెట్లా తెలుస్తుంది అని అంటే, మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఏమండి, మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు వ్రాయటం లేదు, కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. మరియు మన ప్రభు అయిన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో. వాల్యుబుల్ వర్డ్స్ అండి. ఇప్పుడు 13వ వచనంలో ఏమంటున్నాడు? మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేమీ మీకు రాయటలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కొత్త నిబంధన సారమంతా కూడా పాత నిబంధన పిండితో వచ్చిందే. మీకు తెలుసా? తేనె తుట్టే ఉంటుంది కదా, అది కోసిన తర్వాత పిండాలి. పిండిన తర్వాత తేనె ఒక బాటిల్లో పోస్తాం, మిగతాది పక్కకు పెట్టేస్తాం. సరే, దాని యూజెస్ దాని వేరు విషయం. ఇప్పుడు మనకు కావాల్సింది సాలిడ్ హనీ. ఆ తేనె ఎక్కడుండో రాలా, పాత నిబంధనను పిండితే వచ్చినటువంటి తేనె. ఆ తేనె యేసుక్రీస్తు. ఆ తేనె క్రీస్తు నోట వచ్చినటువంటి వాక్కులు. ప్రేమైనటువంటి దేవుని వల్ల చాలామందికి అర్థం కాక, మనకు కావాల్సింది తేనేరా, తుట్టే అది అవసరం లేదురా అంటే, ఈయన చూసినావా తుట్టే వద్దంటాడు, తుట్టేనా ఇంకేమంటారా, దాన్ని వద్దంటాడు, తేనె మాత్రమే కావాలన్నట. ఇట్లా అనేటోళ్ళను మనం ఎంత అమాయకులు అనుకోవాలండి, ఎంత అమాయకులు అనుకోవాలి ప్రియులరా. ఎస్, పాత నిబంధన ఈ తేనె రావటానికి ముందు అదొక పట్టు, ఓకేనా? తర్వాత తేనె బయటకు తీసిన తర్వాత కూడా ఇప్పుడు మన పిల్లలకి తేనె ఎట్లా తయారవుతుంది మమ్మీ అని చెప్పాలనుకో, ఏం చెప్పాలి? మళ్ళీ నువ్వు తుటిని చూపెట్టాలి, అవునా? అందులోని పురుగులను చూపెట్టాలి, ప్రవక్తలను, అవునా? ఇగో ఇట్లా తయారవుతుంది బిడ్డ, ఇట్లా అయింది బిడ్డ అని చెప్పాలి. అందుకు అవసరం తుట్టే, అందుకు అవసరం. అందుకే బుద్ధి, జ్ఞానములు, తెలివి, వివేకము మీకు తెలియబడులాగున పాత ధర్మశాస్త్రాన్ని చదవండి అని అన్నాడు కదా. రైట్, ఈ వాక్యము మీరు చదివిందే చెబుతున్నాను అని అన్నాడు. ఇప్పుడు అపోస్తలుల పరిస్థితి ఏంటప్పుడు? బయట సమాజంలో ఉపమానం చెప్తే వాళ్ళకి అర్థం కాకపోయేది. ఆడ బుర్రగొక్కొని ఇంటికి వచ్చినట్టే వాళ్ళ విడిది చేసేటు చోటుకు వచ్చిన తర్వాత, ప్రభువా పలానా ఉపమానం మాకు అర్థం కాలేదు, దాని సారాంశం ఏంటి అని మళ్ళీ అడిగితే ఆయన చెప్పేవాడు, అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఆ ఫస్ట్ సెంచరీకి ఇంకా ఈ కొత్త నిబంధన అనేటువంటిది పూర్తి ఎస్టాబ్లిష్ అవ్వలేదు కాబట్టి, ఆ కొత్త నిబంధన అనేటువంటిది వెలువడి ఆ ప్రకారంగా నడవడం కోసమే పాత నిబంధన అనేటువంటిది ఉంది. కాబట్టి దానిని మీరు చదివినప్పుడు, ఇప్పుడు చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఇప్పుడు నా వంటి ఒక ప్రవక్త మీలో వచ్చునంటే, నా వంటి అంటే ఎవరైనా అది తెలియాలి. కన్యక గర్భం ధరించి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఎవరైనా ఎప్పుడొస్తారు, ఏం చేస్తారు, ఇలా సోమని ఎన్ని ఉన్నాయి ఆయన గురించి. మూలరాయి, ఏది మూలరాయి? ఆయన వచ్చినప్పుడు లోకానికి రక్షణ అని అన్నాడు.
ఆశీర్వాదము అని అన్నాడు, ఆయన ఏలుతాడు అని అన్నాడు, మీకు సురక్షితమైనటువంటి పరిపాలన అందిస్తాడు అని అన్నాడు. ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. అవి నీకు ఎలా తెలియాలి అని అంటే, ఇదిగో నువ్వు ఆల్రెడీ చదివావు కదా, చదివిన వాటిని చెప్తున్నాను నేను, కొత్త సంగతులు ఏం చెప్పట్లేదు. వాస్తవానికి మనం కొత్త నిబంధనని బోధ చేస్తున్నాం కదా, ఈ బోధ పరోక్షంగా పాత నిబంధనలోని, ఇది కొంచెం డెప్త్గా ఆలోచించిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. మామూలుగా వినే వాళ్ళకి అర్థం కాదు అది. మళ్ళీ ఈయనేంది పాత నిబంధన అంటాడు ఏంది అని అనుకుంటా ఉంటారు. నో, ఇది ఎక్కడి నుండి రాలా, అందులో ఉన్నదే ఓపెన్ అప్ చేస్తున్నాం మనం, అందులో ఉన్నదే తెలిసి విపులంగా చెబుతున్నాము. అయితే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవి మీకు వ్రాయుటలేదు. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. కొంతమంది తమ్ముళ్ళు అన్న మీరు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ అట్లా చెప్పకపోతే బాగుండేమో అన్న. సలహా మంచిది కాదు, అలాంటి సలహా మంచిది కాదు. ఇంకా ఏంటంటే, ఆ సంఘాలు అంతగా ఆశీర్వదించబడుతున్నాయి, ఈ సంఘాలు ఇంతగా ఆశీర్వదించబడుతున్నాయి, అక్కడ సహవాసాలు, వాళ్ళ సహభక్తి భోజనాలు, అవన్నీ చూస్తూ ఉంటే అవి అంతగా డెవలప్ అయిపోతున్నాయి. మనదే ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? చివరికి ఎంతవరకు వచ్చేసిందంటే, నా పిల్లలే నన్ను అంటున్నారు, అసలు మీకు పిలుపు ఉన్నదా, మీకు ఏర్పాటు ఉన్నదా? మీరు ఒకసారి గమనించుకోండి అన్న, ఎంత దారుణమైనటువంటి ఎత్తి చూపటం అంటే, పాత నిబంధన స్టైల్ అయితే వేరే ఉండేది, రియాక్షన్. అసలు ఏంటి, ఎక్కడికి వెళుతున్నది, ఎక్కడికి వెళుతున్నాం? ఏర్పరచబడిన వారు సహితము మోసపరచబడతారు, అది మోసపరుస్తుంది అన్న మాటే జ్ఞాపకం వచ్చింది. ఇంత చదువు చదివి ఏదో ఉన్నది కదా సామెత, అదేనా? చదువు గురించేనా ఇంకేదో? ఇంత బతికి ఇంటెనక. ఈ మాట వింటే తమ్ముళ్ళకి హట్ అవుతారు వాళ్ళు, కానీ వాళ్ళు అలా అనటానికి ముందు ఆలోచించుకోవాలి. నేనేం మాట్లాడుచున్నాను, ఏం మాట్లాడుచున్నాను? ఎవరిచ్చిన ఆలోచన అండి, ఎవరిచ్చిన వివేకం అండి, ఎవరిచ్చిన చైతన్యం అండి, ఎవరిచ్చిన ధైర్యం అండి, ఎవరిచ్చిన ప్రోత్సాహం అండి? 1996లో వాక్యం తెలుసుకున్నామనంటే, మేబీ 97లో కాడి భుజం మీద పెట్టుకున్నాము అనంటే, ఉద్యోగ సద్యోగాల వైపు వెళ్లకుండా పరిచర్య మాత్రమే చెయ్యాలని, భవిష్యత్ ఏంటో ఆ ప్రామిస్ అనేటువంటిది ప్రజల పక్షం నుండి లేనటువంటి తరుణములో ఎత్తుకోవటానికి చేసిన సాహసంలోనే నీకు తెలియాలి వాట్ ఈస్ ద రమేష్ అనేది. ఇప్పుడు చాలామందిని మనం చూస్తూ ఉంటాం, ముందు ఉద్యోగం దొరకబట్టుకోవాలి, ఉద్యోగం దొరికిన తర్వాత ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయాలి. ఇట్స్ ఓకే, తప్పేం కాదు అది, ఉద్యోగం చేస్తూ సేవ చేయి. కానీ నీకు ఒక ఇన్సెక్యూరిటీ ఉండనే, ఏంటది? మళ్ళీ నేను సేవ అని పోతే, ఇక్కడ ఉద్యోగం లేకుండా సేవకు పోతే, ఆడ క్లిక్ కాకపోతే మళ్ళా నా బ్రతుకు బజార్లో పడుతుంది కదా. దానికి దీనికి ఎంత తేడా? నీకు చిన్న ఆధారము లేదు, ఆధారము లేనప్పుడు రమేష్ నిర్ణయం తీసుకున్నాడు. నువ్వు ఆధారం కోసం ఆలోచించి సెక్యూరిటీగా ఉన్నాను అనుకున్న తర్వాత నువ్వు నిర్ణయం తీసుకున్నావు.
ఇంకొక విధానం, పలు విధాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఉద్యోగం, వ్యాపారం, ఇదే ఆదా, కూలి, నాలి అన్నీ చేసిన తర్వాత ఇదేది మనకు వర్కౌట్ అవ్వట్లేదు అన్న తర్వాత అన్నిట్లలో రాయేసినట్టుగా ఇందులోకి రాయేద్దామని చెప్పేసి అడుగు పెట్టడం అనేటువంటిది ఇంకొకటి. ఇప్పుడు ఇందులో ఏంటి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ప్రాక్టికల్గా మనం ఆలోచించేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకెక్కువ మాట్లాడితే అది మళ్ళీ నేను సెల్ఫిష్గా డబ్బా కొట్టుకున్నట్టుగా అవుతుందని కట్ చేస్తున్నాను. ఓకే, మీరు ఏం చదివితిరో దానినే నేను బోధిస్తున్నాను, కడవరకు వీటిని మీరు ఒప్పుకోవాలి. విన్నప్పుడు ఇప్పుడు బాగున్నదన్నా అని చెప్పి మళ్ళీ అన్న నువ్వే రేపొద్దున ఇది బాగలేదు అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తే, కడవరకు అంటే దాని అర్థం ఏంటంటే ఊపిరి ఉన్నంత వరకు, బ్రతుకు ఉన్నంత వరకు. ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే బోధించిన బోధకులే బోధను మార్చేశారు. దేవుడెవరు, యేసయ్య ఎవరు, పరిశుద్ధాత్ముడెవరు, ఆశీర్వాదాలేంటి, వరాలేంటి ఇత్యాదిక విషయాలన్నీ తెలిసి బోధించి అందులో కొందరిని ఆకర్షించి సంఘముగా పోగు చేసి ఇప్పుడు అది కాదని మరొక రంగులు అద్దినటువంటి బోధను బోధిస్తూ కొనసాగుతూ ఉన్నారు. పాపం కొంతమంది విశ్వాసులు చేసేదేమీ లేక బోధకులను విడిచిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. ఇదేదో రాంగ్ వర్షన్కి ఇందాక స్ట్రేట్గానే వెళ్ళింది వెహికల్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత టర్న్ తీసుకున్నది ఇది ప్రమాదము అని చెప్పి విడిచిపెడుతున్నటువంటి వారు. అయితే వాళ్ళకు విడిచి వెళ్ళిపోతున్నటువంటి వారికంటే వచ్చేవారి సంఖ్య పెరిగింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందా? విడిచి వెళ్ళేవారు తక్కువ ఉంటారు, సత్యమును ఎరిగి ఉండేటువంటి వారు తక్కువ ఉంటారు కదా, వీళ్ళు వెళ్ళేవారు తక్కువ. కానీ ఓకే, మనోడు ఇప్పుడు ఆ మనోళ్ళని ఇది వీళ్ళు ఇతర పాస్టర్లు బోధించినట్టుగానే ఇతడు కూడా బోధిస్తున్నాడు, లేకుంటే మనకు ఎట్లయితే బాగుంటుందని అనుకున్నామో అట్లాగే చెప్తున్నాడు, కాబట్టి మనం వెళుదాము అని వెళ్ళేవారి సంఖ్య ఎక్కువ వచ్చున్నది. ప్రియ దేవుని వర్లరా, బోధకులలో కూడా కపటం ఉంది, స్వలాభము ఉంది. ఫైనల్గా ఏంటంటే సంఘం పెరగాలి, ఆదాయం పెరగాలి. రమేష్ ఒక్కడే పిచ్చోడండి. ఒకడే అని ఎందుకన్నాను అంటే, సో మెనీ క్యాండిడేట్ సత్యం బోధించే వాళ్ళు అయినా సరే సత్యం బోధిస్తున్నారు కొంతమంది, కానీ వాళ్ళు ఒకదానికి బాండ్ అయి ఉన్నారు. అట్లా కొంత సపోర్ట్ అనేటువంటిది ఉంది. అది ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కాదు, ఆ బాండ్ అనేది ఉన్నప్పుడు మోరల్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఓరల్ సపోర్ట్ కూడా ఉంటుంది. రమేష్కు దేవుడు తప్ప మరొక వ్యక్తి వెనక ముందు ఎవరూ లేరండి. ఇది ఆరంభించినప్పటికీ ముందుకు కొనసాగుచున్నప్పటికీ ఎస్, అందులో మీలో నుండి కొంతమందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మీరు బలపరిచారు, మీరు ప్రోత్సహించారు. మీలో కొంతమంది అన్నా మేమున్నాము అని అంటున్నారు. అది చాలా సంతోషం. దేవుడు మిమ్ములను గుర్తించునుగాక, మిమ్ములను ఆశీర్వదించి ఇంకా బలపరిచి ప్రోత్సహించునుగాక. కానీ మనం ఎంత అండి అంటే ఇప్పుడు మీ పోటీ వాళ్ళు ఎంతమంది, మనమే అప్పుడప్పుడు డిసప్పాయింట్ అవుతుంది. ఏంది అసలు రోజు వచ్చేటోళ్ళు కూడా వస్తలేరు, పోయేటోళ్ళు ఉన్నోళ్ళే పోతారు. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. ఏర్పాటు చేయబడినటువంటి వారు మోసపోతారు,
అంటే దాని అర్థం ఏంటి? డ్రాప్ అవుట్ అవుతారు. ఇందులో డ్రాప్ అవుట్స్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పటికైనా గుర్తుంచుకోండి, సైకలాజికల్గా మీరు ముందే ఫిక్స్ అవ్వాలి. అనేకులు ప్రవేశింప చూస్తున్నారు కానీ వారి వల్ల కాదు. ఇది చాలా కంజెస్టెడ్ రూట్, ఇది ఇరుకు మార్గం. అక్కడ దాకా సరే చూద్దాంతి, అక్కడికి పోయిన తర్వాత చూద్దాంతి అని వస్తారు. తీరా ఇరుకుని చూసిన తర్వాత అమ్మ బాబోయ్ ఇది మనకు కుదరదు అని చెప్పి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరున్నారండి, మీరున్నంతసేపు మీరు ఉన్నారు అనుకుంటాను. మీరు లేకపోతే సరే మీరు కూడా అనుకుందాం కాసేపు. మీరు కూడా అన్న తర్వాత ఇప్పుడు రమేష్ ఏం చేయాలి? ఏం చేయాలి? ఇది చాలామందికి తెలియటం లేదు, అర్థం కావటం లేదు. ఎవరైనా ఉన్నారేమో, నాకు నోటీస్ లేదండి. దయచేసి ఉన్నటువంటి వారిలో ఇలాంటి మొండి ప్రయాణం చేస్తున్నటువంటి వాడు, లోక భాషలో చెప్పాలంటే సిగ్గుమాలి ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే రమేష్ మాత్రమే. వాళ్ళ దృష్టిలో రమేష్ అమాయకుడు, రమేష్ మూర్ఖుడు, మొండోడు, గర్వం ఎక్కువ, తానన్నదే జరగాలంటాడు. చాలా బిరుదులు ఇచ్చారు. అవన్నీ నాకు ఆశీర్వాదాలు నేను అనుకుంటున్నాను. వెహికల్ వెనకాల రాసుకుంటారు, నన్ను చూసి ఏడవకురా. ఇంకా దాని కొనసాగింపు కూడా ఏదో రాసి ఉంటారు. నీ ఏడుపులన్నీ నీ ఏడుపే నా ఎదుగుదల. మంచి మంచి మాటలు అండి అవి, మంచి మాటలు. మేబీ స్పిరిచువల్గా ఇప్పటికీ తొనకక బెనకకుండా ఇంత స్ట్రాంగ్గా నేను నడుస్తున్నానంటే వాళ్ళ మాటలే నాకు ఈ ఆత్మీయ ఎదుగుదలకి దోహదపడుచున్నాయేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మన అందరికీ తెలిసిందే కదా, అవమానపరచబడినటువంటి వాడు నా నిమిత్తము 5వ అధ్యాయం మత్తయి సువార్తలు అవన్నీ వరుసగా ఉంటాయి కదా. హేళన చేయబడినటువంటి వాడు, శ్రమపడినటువంటి వాడు, ఇవన్నీ ధన్యులు 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 అంటూ ఉంటారు. ఇదంతా ఓకే. కానీ ఏదేమైనా నావోడు, మనోడు, సత్యం ఎరిగినవాడు, సహవాసి, నాతో కలిసి తిరిగినటువంటి వాడు, బలపరిచినవాడు, ప్రోత్సహించినటువంటి వాడు ఈరోజు రావట్లేదు, ఎటో వెళ్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు అని అన్నప్పుడు, కడుపున పుట్టిన కొడుకు చచ్చిపోతే ఎంత ఆవేదన ఉంటుందో ఆత్మీయంగా కనబడినటువంటి వాడు వెళ్ళిపోతే అంతే బాధ ఉంటుంది. రమేష్ యొక్క మూగ వేదన ఎవరికి అర్థం కాదండి. చాలామంది అర్థం చేసుకోవట్లా. ఆయనకేందిలే అన్నట్టుగా ఉన్నారు. అసలు ఎలా అనగలుగుతున్నారో నాకు అర్థం కావట్లా. ఆయనకేందులే ఏంటి? ఏం చూసి అనుకుంటున్నారు? ఏం చూసి అనుకుంటున్నారు? చాలా బ్యాలెన్సింగ్ లైఫ్ ఫేస్ చేయాల్సి ఉంటున్నది. చాలా సమస్యలు ఉంటాయి. మీకు తెలిసిందే కదా, సత్యములో వెళ్ళాలి అనంటే, నికార్సత్తుగా ఉండాలి అనంటే కత్తి మీది సాము. కత్తి మీద కాలు పెట్టి నడవటం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. పిల్లరా, దాన్ని మీరే ఆలోచించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. బట్ ఇలా పిల్లలు వెళ్ళిపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. కడవరకు వీటిని ఒప్పుకొందురని నిరీక్షించుచున్నాను. రమేష్ అన్నకి, తమ్ముళ్ళారా, రమేష్ అన్నకి ఇంకా మీ పట్ల నిరీక్షణ ఉన్నది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని, ఒకనాడు రుజువు చేసుకుంటారని ఇంకా ఆశ కలిగి మీ సహోదరుడు, మీ అన్న, మీ ఆత్మీయ తండ్రి తన చేయి చాచి ఎదురు చూస్తున్నాడు. నిర్ణయం మీది.
చూసే నా విషయంలో, రావాలా లేదా అనేటువంటి మీ విషయంలో దేవుడు చూస్తున్నాడు. దేవుని నిర్ణయమే అంతిమ నిర్ణయం. ఓకే, 14వ వచనం. మరియు మన ప్రభువైన యేసు యొక్క దినమందు మీరు మాకేలాగో, ఏంటి ఇక్కడ మీరు మాకేలాగో ఏంటది, ఏంటనుకుంటున్నారు? ఏంటి అని అంటే, ప్రభువా ఇంతమందిని రక్షించి తీసుకొచ్చానయ్యా. ఇంకా వేరే చాట ఇంకొక మంచి పదం ఉంటుంది. ఏంటంటే, ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చాను అని అంటేనే నాకు నిత్య జీవం ఉంటుంది, రక్షణ ఉంటుంది. ఓకే, ఇంతమందిని రక్షించి తీసుకొచ్చాడు అంటే మిమ్మల్ని బట్టి నాకు ఫలితము ఉంటుంది, మిమ్మల్ని బట్టి నాకు ఆత్మీయ మహిమా స్థానం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరు నాకు చాలా ఇంపార్టెంట్, మీరు నాకు చాలా ఇంపార్టెంట్. నువ్వేం చేసావురా అంటే చెప్పుకోవటానికి ఉండాలి కదా, చూపించుకోవటానికి ఉండాలి కదా. నా ఆస్తి, నా స్వాస్థ్యం, నా ఐశ్వర్యం, మీరు నాకెలాగో నేను అలాగే మేము మీకు. అప్పుడు చాలామంది నీ ప్రభు ఆ మేకలలో కలుపుతాడు, ఆ టైపు మేకలలో అట ఎల్లు ఒకరిద్దరిని ఇటు రండి, గొర్రెల గుంపులోనికి రండి. ఆ గొర్రెల గుంపులోనికి వెళ్ళిన తర్వాత నువ్వు మొట్టమొదటిగా చూసేది ఎవరినో తెలుసా? నీ బోధకుణ్ణి. ఆ రోజు ఆయన వచ్చి నాకు చెప్పాడు కాబట్టి ఈరోజు నేను ఈ రక్షణ, ఈ నిత్య జీవపు భాగ్యములో ఉన్నాను. ఈ గుంపులో నేనున్నాను, ఎత్తబడేటువంటి గుంపులో నేనున్నాను. ఎస్. అయితే నువ్వు అక్కడికి పోయిన తర్వాతనే కాదు, నువ్వు ముందు నీ బోధకుని యొక్క ఇంపార్టెన్స్ నువ్వు ఎరగాలి. ఇప్పుడు ఒకరికి ఒకరు అవసరం. మీరు నాకెంతో ఆ దినమున మేము మీకును అతిశయ కారణమై ఉందుమని. ఏమంటే ఇప్పుడు కొంతమంది ఉద్యోగాలు వచ్చిన వారు కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ని చూజ్ చేసుకొని వెళ్ళి వాళ్ళని కలుస్తూ ఉంటారు. అందులో గురువు కూడా ఉంటాడు. ఈసారి నాకు పాఠాలు చెప్పాడు కాబట్టి నా లైఫ్ టర్న్ తిరిగింది. కృతజ్ఞతగా ఏదో ఇచ్చుకోవాలి అనుకుంటారు, అంత ప్రేమ వాళ్ళకి కలుగుతూ ఉంటుంది, అంత ప్రేమ కలుగుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ అంటే ఆ రోజుకి మేము కూడా మీకు ముఖ్యమైనటువంటి వ్యక్తులంగా అనిపిస్తాం, అతిశయాస్పదమైనటువంటి వ్యక్తులముగా అనిపిస్తాం. మీరు మాకును అలాగే మేము మీకును అతిశయ కారణమై ఉందమని మీరు కొంత మట్టుకు మమ్మును అంటే అప్పుడు లైవ్లో లివింగ్ టైంలో అన్నటువంటి మాట అది. కానీ యేసయ్య వచ్చి అది కడ వరకు ఉండాలి, యేసయ్య వచ్చిన నాటికి కూడా ఉండాలి. అంత గొప్పగా మీరు బ్రతకాలని కోరుకుంటున్నాను. ఓకే, 15వ వచనం. ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించున్నట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియకు వెళ్ళి మాసిదోనియ నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడాలనని ఉద్దేశించి తిని. ఏందో పిచ్చి ప్రేమ, నాదో పిచ్చి ప్రేమ అని అంటున్నాడు ఆయన. మీ దగ్గరకు వస్తా, ఫస్ట్ వచ్చి మాసిదోనియాకి వెళ్తా, మళ్ళీ మాసిదోనియా నుండి మీ యొద్దకే వస్తా, అప్పుడు యూదయకు వెళ్తా. అసలు యూదయ సీన్ ఏంటో తెలుసా? అరెస్ట్కి వెళ్ళేది. ఇప్పుడు యూదయకు వెళితే అరెస్ట్ చేస్తారనమాట. ఈ విషయం ముందే కాన్షియస్లో ఉన్నప్పుడు వాళ్ళకు చెప్తున్నాడు, ఫస్ట్ మీ వద్దకు వస్తాను. అసలు ముందు హేట్ చేసిందే ఈ సంఘం పౌలుని.
పౌలుని ముందుగా రిసీవ్ చేసుకోలే వీళ్ళు. ఏదో కొంతమంది రిసీవ్ చేసుకున్నా కూడా మిగతా కొంతమంది కొన్ని ఇష్యూలు రేజ్ చేశారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు. కానీ ఫైనల్గా మంచి అటాచ్మెంట్ ఏర్పడినట్టున్నది వాళ్ళకి. అందును బట్టి మొదటగా మీ యుద్ధకు వస్తాను, తర్వాత మాసిదోనియాకి వెళ్తాను. మాసిదోనియా అంటే డమస్క్, సిరియాకి వెళ్తాను, మళ్ళీ మీ యుద్ధకే వస్తాను. అప్పుడు మీ ద్వారా యూదయకి సాగనంపబడతాను. ఏదో ఒకసారి చివరిగా చూసి వెళ్దాం అనుకుంటున్నాను అన్నట్టు ఉంటా చూడండి, ఆ టైప్ సెంటిమెంట్ అన్నమాట. మీ యుద్ధ నుండి యూదయకు సాగనంపబడవలనని, అంటే వాళ్ళతోటి సాగనంపబడవలనని కోరుకోవటం చూడండి, అది రైట్. ఓకే, సాగనంపబడవలనని ఉద్దేశించి తిని, కావున నేను ఈలాగు ఉద్దేశించి చపల చిత్తుడనుగా నడుచుకుంటున్నా. ఏంది ఏంటది ఏం పేరు అన్నట్టు, మాసిదోనియా వెళ్ళిన తర్వాత అటు నుంచి అటే పోవచ్చు కదా, మళ్ళీ మీ దగ్గరకు వస్తానంటాడేంటి? అంటే ఇలా అనటం మూలంగా నేను చపల చిత్తుడినిగా నడుచుకుంటున్నా. చపల చిత్తుడు అనంటే అస్థిరమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. ఇది కావాలి అని ముందు ఒకటి చూజ్ చేసుకుంటాడు. చూసుకొని అది కాదు, నాకు ఇదే కావాలి, అసలు ఇది కావాలా అది కావాలా, ఒకసారి ఇది అంటాడు, ఇంకొకసారి అది అంటాడు అండి. చంచలత్వము అని అంటాం కదా. అంటే నేను చపల చిత్తుడనుగా కనబడితినా అని చెప్పి అని అంటూ, చపల చిత్తుడనుగా నడుచుకుంటున్నా. కొన్ని విషయాల్లో అవును అవును అని చెప్పుచు కాదన్నట్టు ప్రవర్తించవలయునని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా అని అన్నాడు. చెప్పేదేమో అవును అవును ఇలాగే ఉండాలి అని చెప్పుచు, జీవించేటువంటి విషయంలో, నడుచుకునేటువంటి విషయంలో మాత్రం కాదన్నట్టుగా నడుచుకుంటున్నానా. నేనేం చెబుతున్నాను, నేను ఇలా నడుచుకుంటున్నాను. కొరంతీలారా, మీరెరగాలి. కొరంతీలే కాదు, ఈ పత్రికలోని ముచ్చట్లు ఎరుగుచున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవలసినటువంటి విషయాలు. కాదన్నట్టుగా శరీరానుసారముగా యోచించున్నానా, దేవుడు నమ్మదగిన వాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. వాక్యం అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట అదంతే. ఇప్పుడు ప్రభుల వారు అంటారు కదా, నేను సెలవు ఇచ్చినటువంటి మాట, భూమి ఆకాశములు గతించిపోయినా కూడా నా మాట గతించదు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుడు ఒకటి అన్నాడు అంటే ఆ మాట కమిట్ అయి ఉంటాడండి ఆయన. ఇప్పుడు యూదులు ఇంకా యేసయ్యను నమ్మకపోయినా ఆ అల్పసంఖ్యాకులుగా ఉండి ప్రపంచంలోనే ఒక శిఖరములో కనబడుచున్నారు అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు? ఆలనాడు దావీదుకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అంతే, అంత మిక్కిలికి ఏం లేదు. వాళ్ళు ఇప్పటికీ ఇంకా యేసయ్యను నమ్మకపోయినా దేవుడు ఆ ఆశీర్వాదాన్ని ఇంకా స్థిరంగా ఉంచాడు. ఇప్పుడు ప్రపంచాన్ని శాసించే వాళ్ళు ఎవరో తెలుసా అండి మీకు? తెర ముందు కనబడతలేరు వాళ్ళు. అఫ్కోర్స్ ఆలోచించే వాళ్ళకు కూడా కనబడుతున్నారు. కానీ ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి వారు యూదులు. ఆ స్టామినా ఎక్కడి నుండి వచ్చింది? కొన్ని మళ్ళీ వాళ్ళకంతా లగ్జరియస్గా అన్ని ఫెసిలిటీస్ అన్నీ మనకు భారతదేశానికి ఉన్నట్టుగా ఇంకేదో దేశానికి ఉన్నట్టుగా ఉన్నాయా వనరులు? అసలు వనరులు లేవు. వనరులు లేకపోగా అసలు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో ఉండమో తెలియనటువంటి అస్థిరత్వ పరిస్థితి. పైగా కోటాను కోట్ల జనాలు వాళ్ళ మీద టార్గెట్ చేస్తున్నారు, చుట్టూ ఉన్నటువంటి ఇస్లాం కంట్రీస్ అన్నీ కూడా.
వీళ్ళు తిప్పి తిప్పి కొడితే 90 లక్షల మంది. మన హైదరాబాద్ పట్టణం అంతా కూడా ఉండరు. ఆ జనాభా ప్రపంచాన్ని శాసిస్తున్నదంటే అది ఎలా సాధ్యం? దేవుడు మాట ఇచ్చాడు కాబట్టి ఇంకా వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఇంకా కాపాడుతూ ఉన్నాడు. దేవుడు ఒకసారి కమిట్ అయితే, ఒకసారి మాట ఇస్తే ఆయన వెనకకు తీసేటువంటి వాడు కాదు. దేవుడు నమ్మదగిన వాడు గనక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. శరీర సంబంధమైనటువంటి ఆశీర్వాదం విషయంలోనే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం అలా నిలబెట్టుకుంటున్నాడు అని అంటే, మరి ఇక ఆత్మ సంబంధమైనటువంటి దాని విషయంలో దేవుడు మాట ఇస్తే ఆ మాట ఇంకెంత బలంగా ఉంటుంది. ఆ వాక్యం గురించి ఆయన మాట్లాడుతూ, మేము మాట్లాడినటువంటి నేను బోధించినటువంటి బోధనలో కూడా నేను చపల చిత్తుడను కాదు, నాకు చాలా క్లారిటీ ఉంది. నేను చపల చిత్తుడను కాదు, నేను మిమ్మల్ని విడిచిపోతున్నానన్న ఎందుకు పోతున్నాను అనేది నాకు క్లారిటీ ఉంది. మీ దగ్గరికి మళ్ళీ వస్తున్నాను అన్న కూడా ఎందుకు వస్తున్నాను అనేటువంటి క్లారిటీ ఉంది. యూదయకి వెళ్ళాలి అనేటువంటి దాని విషయంలో నేను భయపడి నేను ఇక్కడ కాలయాపన చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో. నో, నాకు క్లారిటీ ఉంది, నాకు క్లారిటీ ఉంది. ఎందుకు అనంటే దేవుడు నమ్మదగినటువంటి వాడు, ఆయన ఇచ్చేటువంటి మాట నమ్మదగినటువంటిది. మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండలేదు. మా చేత అనగా నా చేతను, సిల్వాను చేతను, తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసు క్రీస్తు కూడా అవునని చెప్పి కాదను వాడై ఉండలేదు, కానీ ఆయన అవునను వాడై ఉన్నాడు. అంటే దేవుడు ఏదైనా ఒక మాట ఇచ్చాడు అనంటే ఆ మాట అక్షరాల నెరవేర్చి చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు. దేవుని వాక్కుకు యేసుక్రీస్తు నిరూపణ. దేవుని వాక్కుకు యేసుక్రీస్తు నిరూపణ. అందుకే దేవుని తత్వం యొక్క మూర్తివత్వమునై యేసు ప్రభుడు. మూర్తివత్వం అంటే పండటం అండి, అంటే మూర్తిభవించటం అనంటే పక్వానికి వచ్చి ఫలరూపంలో మనకు అందటం. అంటే దేవుడు మాట ఇచ్చేటప్పటికి కాయ అనుకుందాం, కాసేపు అర్థం కావడానికి. అది కాయ అనుకుందాం, లేదా పువ్వు అనుకుందాం. ఆ స్థాయిలో నుండి ఒక ఫల రూపంలో నీ చేతిలోనికి రావటం అనేటువంటి ఏదైతే ఉంటుందో ఆ ఫలము ఎవరో కాదు, యేసు. అంటే దేవుడు ఇచ్చిన మాట ఏదైతే ఉంటుందో అది నెరవేర్పుగా యేసయ్య మీ యొద్దకి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు అవునను వాడై ఉన్నాడు. మీ యొద్దకు వచ్చి జ్ఞానమును నేర్పించేటువంటి విషయంలో అవునను వాడై ఉన్నాడు. మీ యొద్దకు వచ్చి అద్భుతములు చేసేటువంటి వాటి విషయంలో అవునను వాడై ఉన్నాడు. మీ యొద్దకు వచ్చి ప్రాణం పెట్టినటువంటి విషయంలో అవునను వాడై ఉన్నాడు. ఆయన రక్తం చేత మీ పాపములను కడిగి మిమ్మల్ని రక్షించేటువంటి విషయంలో ఆయన అవునను వాడై ఉన్నాడు. ఒక మోషే ద్వారా చెప్పిన, సమూయేలు ద్వారా చెప్పిన, దావీదు ద్వారా చెప్పిన, ఇంకా ఎంతమంది ప్రవక్తలు, యెషయా కావచ్చు, ఇర్మియా కావచ్చు, ఇలా జకర్యా కావచ్చు, హోషేయ కావచ్చు, ఎంతమంది ప్రవక్తల చేత దేవుడు మాట సెలవిచ్చి ఉంటున్నాడో వాటన్నిటినీ నిరూపణ చేసినటువంటి వాడు యేసయ్య. అందుకే ఆయన అవునను వాడై ఉన్నాడు. నా లైఫ్ కూడా అంతే అని అంటున్నాడు. ఈ ఉత్తరం రాసి మీ జీవితాలు కూడా అలాగే ఉండాలని సెలవిస్తున్నాడు. జాగ్రత్త, సవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. శృతి మెత్తగా అతి గట్టి విషయాలు మీ దృష్టికి తీసుకురావటం జరిగింది. వజ్రం కంటే విలువైనవి, గట్టివి ఆ మాటలు. దయచేసి ఒట్టివని ఎక్కడా విడిచిపెట్టకండి. గాడ్ బ్లెస్ యూ.